చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కరోనా విధ్వంసం మళ్ళీ కనిపిస్తోంది. ప్రపంచాన్ని కరోనా మళ్ళీ భయపెడుతోంది. అమెరికాలో కరోనాతో ఇప్పటివరకు 350 మంది వరకు మరణించినట్టుగా సిడిసి అధికారికంగా ప్రకటించింది. ఈ మరణాల సంఖ్య 1500 వరకు కూడా చేరొచ్చని అంచనా వేస్తుంది. ఇటు మలేసియా, సింగపూర్, థాయిలాండ్లో కూడా కరోనా బీభత్సం సృష్టిస్తోంది. ఒమిక్రాన్కి సంబంధించిన వేరియంట్స్ ఇప్పుడు ఈ బీభత్సానికి కారణమవుతున్నాయి. భారత్లో కూడా దాదాపు 1010 కేసుల వరకు నమోదైనట్టుగా అధికారికంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా కేరళలో 430 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 210 కేసులు ఉన్నాయి. ఢిల్లీలో 104 కేసులు ఉన్నాయి. తమిళనాడులో 83 కేసుల వరకు ఉన్నాయి. చాలా చోట్ల కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా 5 యాక్టివ్ కేసులు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మరణాల సంఖ్యను చూస్తే భారత్లో 4 చనిపోయినట్టుగా అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తానికి చిన్న వేరియంట్స్ అసలు ఇబ్బందే కలగదు అనుకున్న కరోనా వేరియంట్స్ ఎందుకు మరణాల దాకా పరిస్థితులు వెళుతున్నాయి? కరోనా వేరియంట్స్ని కట్టడి చేయాలా, లేకపోతే కరోనా మళ్ళీ విజృంభించే అవకాశం ఉందా? ఈ కరోనా వేరియంట్స్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రజలు ఎటువంటి జాగ్రత్తల్ని పాటించాలి? ఈ అంశాలన్నింటిపై మనతో చర్చించడానికి డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు ఉన్నారు. ఈయన జనరల్ ఫిజిషియన్, సీనియర్ ఫిజిషియన్. రాజేష్ గారు నమస్కారం సార్. స్టూడియోలో మనతో లైవ్లో ఉన్నారు. మీరు లైవ్లో చూస్తున్నారు ఈ ప్రోగ్రామ్. రాజేష్ సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. రాజేష్ సార్, మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం ఎందుకు కరోనా మళ్ళీ విజృంభిస్తుంది, ఎందుకు ఒక్కసారిగా కరోనా పైన చర్చ పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా చాలా వేగంగా కనిపిస్తుంది, ఎక్కువగా కనిపిస్తుంది. కారణాలు ఏమేంటాయి సార్? సో బేసికలీ మనము కోవిడ్ వేవ్ లో నేర్చుకున్నది ఏంటంటే మనం హెల్తీగా ఉండడం అనేది ఇంపార్టెంట్. శానిటైజింగ్ ప్రికాషన్స్ మెయింటైన్ చేయాలి, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి, ట్రావెలింగ్ అనేది అదుపులో ఉంచుకోవాలి, అనవసరమైన ఫంక్షన్స్ అటెండ్ అవ్వద్దు. ఇవన్నీ కూడా నేర్చుకున్నాం. అయితే మీరు ఇప్పుడు గమనిస్తే ఈ కరోనా దాదాపు ఒక 2-3 వారాల నుంచి మనం మీడియా ద్వారా తెలుసుకుంటున్నాం స్ప్రెడ్ అవుతుందని. ఎంతమంది మీరు మాస్కులు వేసుకొని చూస్తున్నారు? ఎంతమంది శానిటైజేషన్ పాటిస్తున్నారు? మీరు పబ్లిక్ లో మీరు వెళ్తున్నప్పుడు కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ ప్రికాషనరీ ఎఫెక్ట్స్ మనం చేస్తున్నామా లేదా అనేది మనం ప్రథమంగా గమనించుకోవాలి. తర్వాత ఈ సీజన్ లో ఎక్కువ శాతము ఈ మ్యారేజెస్, ఫంక్షన్స్ అనేవి ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి చాలా వరకు ఫంక్షన్స్ లో ఇలాంటివి స్ప్రెడ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. సో ఆ కారణంగా కూడా మనము ప్రికాషనరీ థింగ్స్ చేయనప్పుడు ఈ వైరస్ అనే కాదు, ఏ వైరస్ అన్నా ఈజీగా స్ప్రెడ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది సార్. ముఖ్యంగా థాయిలాండ్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, లేకపోతే మలేషియా కావచ్చు, ఒక భయంకరమైన కేసులు నమోదయ్యాయి. చాలామంది వేల సంఖ్యలో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఇవాళ చూస్తే సిడిసి చెప్తోంది అమెరికాలో కూడా కరోనా విజృంభిస్తోంది. ఈ విజృంభణలో మరణాల సంఖ్య కూడా నమోదవుతుందని. మిగతా అంటే థాయిలాండ్, సింగపూర్తో పోలిస్తే అమెరికాలో డెత్ రేట్ కనపడుతుంది. కారణం ఏమనుకోవచ్చు సార్? సో బేసిక్లీ మీరు సెకండ్ వేవ్ తర్వాత మీరు గమనిస్తే ఇండియాలో అంత ఎక్కువ మరణాలు సంభవించలేదు, అంత ప్రభావం కూడా కనపడలేదు. థర్డ్ వేవ్ ఆఫ్ కోవిడ్ చాలా డిసిమల్, మార్జినల్ గానే ఉండింది యాజ్ కంపేర్ టు అమెరికా కానీ, చైనా కానీ, వేరే దేశాలను కంపేర్ చేసుకుంటే మన దేశంలో అది అంత విజృంభణ చెందలేదు. డిస్పైట్ మ్యూటేషన్స్, డిస్పైట్ వేరియంట్స్, మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ డిఫరెంట్ గా ఉంది. మన వాళ్ళు చేసిన ఏవైతే నివారణ చర్యలు ఉన్నాయో కూడా అవి కూడా బెటర్ గా ఉన్నాయి. అప్పటికి వ్యాక్సినేషన్ కూడా ప్రొటెక్టివ్ రేంజ్ కి వచ్చింది కాబట్టి డెఫినెట్ గా మనకి రిజల్ట్స్ అనేవి బెటర్ గా వచ్చాయి. సో ఇదే తరుణంలో మనం చూసుకుంటే ఇమ్యూనిటీ గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాలి. ఇమ్యూనిటీ పరంగా చూసుకుంటే ఇండియన్ సబ్సెట్ ఆఫ్ పాపులేషన్ లో పర్టికులర్ గా దీనికి సంబంధించింది, కరోనాకు సంబంధించి ఇమ్యూనిటీ బెటర్ గా ఉన్నట్టు అంటే నా అనుభవంలో నేను తెలుసుకున్నది అనమాట. శాస్త్రపరంగా ఎన్ని రుజువులు ఉన్నాయో తెలియదు కానీ బట్ థర్డ్ వేవ్ డెఫినెట్ గా మనకి ఒక క్లారిటీ ఇచ్చింది. థర్డ్ వేవ్ తర్వాత కూడా ఎక్కువ శాతం మనకి కరోనా ఎఫెక్ట్స్ కనపట్లేదు. ఏవైతే కొన్ని ఇన్సిడెన్సెస్ మనం ఈరోజు మాట్లాడుకుంటున్నామో, ఒక 4 people చనిపోయారని, అవి కూడా వీళ్ళు చాలా సిక్ పీపుల్, క్యాన్సర్ ట్రీట్మెంట్, ఆర్గన్ ఫెయిల్యూర్, ఇలాంటి వాళ్ళల్లో ఇలాంటి మరణాలు సంభవించేవా కానీ హెల్తీగా ఉన్న ఇండివిజువల్స్, యంగ్స్టర్స్ లో ఇప్పటి వరకు అలా చేయలేదు. బట్ ప్రథమంగా ప్రజలందరూ గమనించుకోవాల్సింది ఏంటంటే స్ప్రెడ్ కానివ్వకుండా నివారించుకునే చర్యలు చాలా ఎక్కువగా మనం చేపట్టాలి. తర్వాత ఇమ్యూనిటీ ప్రాపర్ గా మెయింటైన్ చేయడం అనేది చేపట్టాలి. ఎవరైతే అట్ రిస్క్ పాపులేషన్ ఉంటారో పర్టికులర్ గా యంగ్ పీపుల్ అండ్ 60+ ఇయర్ వాళ్ళు,
అవయాలు దెబ్బతిన్న వాళ్ళు, క్రానిక్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు, అంటే లాంగ్ స్టాండింగ్ మందులు వేసుకునే వాళ్ళు, వీళ్ళందరికి కూడా రిస్క్ పాపులేషన్ కాబట్టి డెఫినెట్ గా ప్రికాషనరీ చర్యలు చాలా ప్రాపర్ గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. N1 అని చెప్తున్నారు, రెండోది వచ్చేసి NB1.8.1 అని, ఇంకోటి వచ్చి LF7 అని చెప్తున్నారు. సార్ ఇవన్నీ ఒమిక్రాన్ తర్వాత వచ్చిన వేరియంట్, ఒమిక్రాన్ నుంచి వచ్చిన వేరియంట్ అంటారు. కానీ సేమ్ ఇదే NB1.8.1 అమెరికాలో బీభత్సం సృష్టిస్తోంది. మన దగ్గర దాని ప్రభావం ఎలా ఉంది అనుకోవచ్చు? మన దగ్గరికి అమెరికాకి తేడా ఏంటి సార్? అంటే నేను చెప్పిన విధంగా ఇక్కడ ఏంటంటే ఇమ్యూనిటీ అనేది నేను ఎక్కువగా గమనిస్తున్నానండి. మనకున్న ఇమ్యూనిటీ, అమెరికన్స్ లో ఉన్న ఇమ్యూనిటీ అనేది చాలా డిఫరెంట్. సో మనం స్వతహాగా మన బాడీలో డెవలప్ అయిన ఇమ్యూనిటీ కారణంగానే మనకు ప్రొటెక్షన్ అనేది వస్తుందని నా అనుభవంలో నేను తెలుసుకున్నాను. ఎందుకంటే థర్డ్ వేవ్ ఏదైతే బాగా ఎఫెక్ట్ అయింది చెప్పానో, ఆ వేవ్ తర్వాత మనం గమనించింది ఎందుకు ఇండియన్ సబ్సెట్ పాపులేషన్ అంత ఎఫెక్ట్ కాలేదు, ఎందుకు అమెరికాలో ఎఫెక్ట్ అయ్యారు అనేది మనం కాస్త ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే తరుణంలో ఈ రోజు జరుగుతున్న సమస్య ఎక్కడైతే విచిత్రంగా మనకి అమెరికాలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయో, ఇక్కడ మాత్రం అంత ఎఫెక్ట్ కనపడలేదు. స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే ప్రజల్లో ఆ ఐడియా అనేది, నివారించే చర్యలు అనేవి మర్చిపోయి ఉన్నారు. వాటిని మరి మనం ఒకసారి గుర్తు తెచ్చుకొని ఐసోలేషన్ ప్రాక్టీసెస్, హ్యాండ్ హైజీను ఇలాంటివి మెయింటైన్ చేసిన దానివల్ల డెఫినెట్ గా ఈ స్ప్రెడ్ ని నివారించవచ్చు. ఈ నివారించిన చర్యల ప్రకారం మనకి ఎక్కువ శాతంలో ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటే మరణాలు కూడా సంభవించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కరోనా వచ్చిన తర్వాత వ్యాక్సిన్ డెవలప్ చేశారు. చాలా వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క వ్యాక్సిన్ ఒకే రేంజ్లో పనిచేసింది. వాటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఈ వ్యాక్సిన్లు వేసుకున్న తర్వాత ఒక డోసు కాదు, 2 డోసులు వేసుకున్నారు, బూస్ట్లు వేసుకున్నారు. అమెరికా లాంటి దేశాల్లో 3 నెలలకు ఒకసారి డోసులు తీసుకోవాలని ఆదేశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా కరోనా ఎఫెక్ట్ ఇస్తుంది ఎందుకు సార్? వ్యాక్సిన్లు పనిచేయట్లేదు అనుకోవచ్చా? ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ప్రతి సంవత్సరము మనము డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లూ వ్యాక్సిన్ వేసుకుంటాం. ఫ్లూ వ్యాక్సిన్ అంటే వైరల్ వ్యాక్సిన్, అలాగే కోవిడ్ కూడా ఒక టైప్ ఆఫ్ వైరస్. సో ఇది మారుతూ వస్తుంటుందండి. వీటిని మ్యూటేషన్స్ అంటాం. ఈ మ్యూటేషన్స్ ఏమవుతున్నాయంటే వ్యాక్సిన్ ప్రభావం తగ్గించే విధంగా ఆ వైరస్ మారుతూ వస్తుంది. సో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కొత్త రకమైన వ్యాక్సిన్ వేసుకోవడం తప్ప ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మనకి ఈ పాత వ్యాక్సిన్స్ లోనే మనకి ఇప్పుడు ఇమ్యూనిటీ దొరుకుతుందా అనేది మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఒక్కసారి వ్యాక్సిన్ వేసిన తర్వాత ఆ ఇమ్యూనిటీ ఎంత వరకు లాస్టింగ్ అవుతుందంటే మనుషుల్లో వేరియబిలిటీ అనేది కనిపిస్తుందండి. కొంతమందిలో కాస్త 6 నెలలు ఉండగా, కొంతమందిలో సంవత్సరం ఉంటుంది. దాన్ని మినహాయించి ఎక్కువగా 2-3 సంవత్సరాలు ఉండే విధంగా ఇమ్యూనిటీ అయితే లేదండి. సో ఇక్కడ మ్యూటేషన్ వేరియేషన్ ఒకటి, అండ్ ఇమ్యూనిటీ పరంగా మనకి ఎంత మటుకు ఉంది అనేది కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కారణంగా ఉంది. అందుకోసం ప్రతి ఒక్కరూ మనం చేయాల్సిన చర్యలు ఏంటంటే నివారించే చర్యలు చేయడం తప్ప అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఈవెన్ హెల్త్ అథారిటీ ద్వారా కూడా వ్యాక్సినేషన్ వేసుకోమని ఏం చెప్పట్లేదు. ఎందుకంటే ఇది న్యూర్ టైప్ ఆఫ్ వ్యాక్సిన్, న్యూవర్షన్స్ ఉన్న వైరస్ కాబట్టి మనకి ఇప్పుడున్న వ్యాక్సిన్ ఎంత ప్రభావం చూపిస్తుంది అనేది ఇంకా దాని మీద క్లారిటీ అయితే లేదండి. అంటే ఈ లెక్కన మీరు చెప్పు దాని ప్రకారం చూస్తే మళ్ళీ అంటే ఒకవేళ కొత్త వేరియంట్ వచ్చినప్పుడు, ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మళ్ళీ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందా? అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అనేది ఫస్ట్ గమనించుకోవాలి. అంటే నేను ఇక్కడ ఉదాహరణకి మీకు ఫ్లూ వ్యాక్సిన్ గురించి చెప్పాను. ఫ్లూ వ్యాక్సిన్ ప్రతి సంవత్సరము కొత్త రకమైన స్ట్రెయిన్ తో తయారు చేస్తారు. ఎవ్రీ ఇయర్ అందరికీ ఫ్లూ వ్యాక్సిన్ వేసుకోమని చెప్తుంటాం, పర్టికులర్ గా అట్ రిస్క్ పాపులేషన్ కి. అలాగే ఈ కోవిడ్ గల అంటే అవసరం ఉంటుందా లేదా అనేది రీసెర్చ్ పరంగా ఆధారాలు తెచ్చుకోవడం తప్ప అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం రికమెండేషన్స్ అయితే లేవండి. ఇంకొక ప్రశ్న సార్, వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళలో కొన్ని అనారోగ్య సమస్యలు కనిపించాయి అంటున్నారు. కొందరైతే హార్ట్ అటాక్లు కూడా వచ్చాయని ఒక చర్చ జరిగింది కొంతకాలం. కొందరికి కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, డిఫరెంట్ ఆఫ్ రియాక్షన్స్ కనిపించాయి. వాళ్ళందరికీ మళ్ళీ ఈ కొత్త ఫ్లూస్ సోకే ప్రమాదం ఉందా? ఎందుకంటే వాస్తవానికి మీరు చెప్పేది ఏంటంటే వ్యాక్సిన్ ద్వారా ఇలాంటి ఎఫెక్ట్స్ జరిగాయని మనం అంటున్నాం, కానీ దీనికి సైంటిఫిక్ శాస్త్రపరంగా రుజువులు అయితే లేవండి. కోవిడ్ వల్ల అవయాల మీద ఒత్తిడి గమనించాం, పర్టికులర్ హార్ట్, ప్యాంక్రియాస్, బ్రెయిన్ ఇలాంటివి గమనించాం. డయాబెటీస్ కొత్తగా రావడం ఇలాంటివన్నీ గమనించాం, కానీ వ్యాక్సిన్ డైరెక్ట్ గా వీటికి ఇన్వాల్వ్మెంట్ అవడం అనేది ఎక్కడ కూడా రుజువులతో నిరూపించలేదండి. అందు కారణంగా వీటి మీద ఇది ఒక అపోహ కింద తీసుకోవాలే కానీ కాంక్రీట్ ఎవిడెన్సెస్ అయితే అట్ దిస్ పాయింట్ లేవండి. సార్ ఇప్పుడు ఒక పెద్ద డౌట్ ఉంది చాలా మందికి. ఎందుకంటే మీరు అన్నట్టు ఇంతకుముందు చెప్పారు, ఒమిక్రాన్ కావచ్చు, లాస్ట్ థర్డ్ వేవ్లో కావచ్చు, వచ్చిన ఈ వైరస్లు
వ్యాక్సిన్తో అంటే ఆ ఇమ్యూనిటీ పైన మళ్ళీ అటాక్ చేయడానికి వస్తున్నాయని. ఇప్పుడు వచ్చే వేరియంట్స్ కూడా అదే విధంగా చూడాలా, వాటిని ఖచ్చితంగా మనం కంట్రోల్ చేయాల్సిందేనా? సో వాస్తవానికి ఎనీ కైండ్ ఆఫ్ వైరస్ ఇప్పుడు అందరికీ సమానంగా ఫ్లూ వైరస్ స్ప్రెడ్ కాదండి. లైక్ వైజ్ కోవిడ్ కూడా ప్రతి ఒక్కరికి వెళ్ళి ఐసీయూలో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికైతే రోగ నిరోధక శక్తి మందగిస్తుందో, ఎవరికైతే ఆర్గన్ ఎఫెక్ట్స్ ప్రాపర్ గా ఉండవో, పర్టికులర్ గా డయాబెటీస్ గురించి మాట్లాడినప్పుడు ఎవరికైతే డయాబెటీస్ కంట్రోల్లో ఉండదో, ఎవరికైతే సెల్ఫ్ ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుందో, ఎవరైతే ప్రాపర్ గా ఎక్సర్సైజ్ చేసి హెల్తీ హ్యాబిట్స్ మెయింటైన్ చేయరో, ఎవరైతే హెల్త్ లైఫ్ స్టైల్ సరిగ్గా మేనేజ్ చేయరో, ఎవరికైతే క్రానిక్ కండిషన్స్ ఉంటాయో, అవయాల మీద ఒత్తిడి ఉంటుందో, వీళ్ళల్లో వైరస్ ఈజీగా ప్రభావం చూపిస్తుంది. అలాగే వీళ్ళల్లో కాంప్లికేషన్స్ కూడా ఎక్కువగా దారి తీసేలాగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సింపులెస్ట్ ఫ్యాక్ట్ చెప్పాలి అంటే మనకి ప్రీవియస్ కోవిడ్ పాండమిక్ లో వైటమిన్ డి కి ఈ కోవిడ్ కి చాలా అసోసియేషన్ చూపించారండి. ఎవరికైతే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ వైటమిన్ డి ఉంటుందో వాళ్ళల్లో ఈజీ రికవరీ ఉంది, రిక్వైర్మెంట్ ఆఫ్ ఐసీయూ వెంటిలేటరీ సపోర్ట్ లేవని కూడా గమనించారు. సో వైటమిన్ డి డైరెక్ట్ గా ఇమ్యూనిటీని పెంపొందిస్తుందని కూడా రుజువులు ఉన్నాయి. సో ఆ కారణంగా చూసుకుంటే ఇమ్యూనిటీ ఎవరైతే ప్రాపర్ గా మెయింటైన్ చేస్తారో వాళ్ళల్లో ఈ ఎఫెక్ట్ అనేది తక్కువ ఉండేదానికి ఆస్కారం ఉంది. ఇప్పుడున్న వాళ్ళు ముఖ్యంగా డయాబెటిక్ అన్నారు. డయాబెటిక్ ఉన్న వాళ్ళ సంఖ్య రోజుకి పెరుగుతోంది మన దగ్గర. గత వేవ్స్లో చూసినా, పాత వేవ్స్లో చూసినా, ఇప్పుడు వస్తున్న కొత్త వైరస్ను చూసినా డయాబెటిక్ పేషెంట్స్ ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? సో డయాబెటిక్ పాపులేషన్ అందరూ కూడా అట్ రిస్క్ కింద వస్తారు. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే డయాబెటిక్ పాపులేషన్ లో ఈజీగా ఇన్ఫెక్షన్, ఎటువంటి ఇన్ఫెక్షన్ అయినా వస్తుంది. సో దానికి ప్రథమ చర్య మనం తీసుకోవాల్సింది ఏంటంటే హెల్తీ హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తూ, షుగర్ లెవెల్స్ ప్రాపర్ గా మెయింటైన్ చేస్తూ, టార్గెట్ ఓరియంటెడ్ గా మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్. అలాగే ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళల్లో ఎటువంటి అవయాలు ప్రాబ్లం ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించి అవి ఎక్కువగా కాకుండా ఈ కరోనా బారి నుంచి కాపాడుకోవడం అనేది జరగాల్సిన అవసరం ఉంది. ఇవే కాకుండా నేను చెప్పిన విధంగా ఈ విటమిన్ లెవెల్స్ మన బాడీలో ఎలా ఉన్నాయి, పర్టికులర్ గా వైటమిన్ డి ఎలా ఉంది, ఇంకేమైనా రక్తహీనత ఉందా, ఐరన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయా, ట్రేస్ ఎలిమెంట్స్ తక్కువ ఉన్నాయా, ఇలాంటివన్నీ గమనించుకొని దీన్ని కరెక్టివ్ మెజర్స్ చేసుకున్న కారణంగా ఈ వైరస్ మనల్ని ఎక్కువగా ప్రభావం చూడకుండా కాపాడుకోవచ్చు. ఇప్పుడు మనం ఇండియాలో ఒక 4 కేసులు డెత్ కనిపించాయి, 4 డెత్స్ కనిపించాయి. అందులో ఒక మహారాష్ట్రలో ఒక 25 ఏళ్ల కుర్రాడు చనిపోయాడు సార్. సో మీరు అన్నట్టుగా కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు ఉండొచ్చు, లేకపోతే ఇమ్యూనిటీ ప్రాబ్లం వాళ్ళకు ఉండొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు వచ్చే ఈ వేరియంట్స్ని తప్పించుకోవాలంటే ఎటువంటి హెల్త్ డిసీజెస్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ హెల్త్ డిసీజెస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి? సో బేసిక్లీ ఇక్కడ ఏంటంటే మనం గమనించుకోవాల్సింది హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ లంగ్ కు సంబంధించిన వ్యాధి ఉన్న వాళ్ళకి ఎంట్రీ ఆఫ్ కోవిడ్ వైరస్ ఎక్కువ శాతంలో అలా జరుగుద్ది కాబట్టి వీళ్ళు డెఫినెట్ గా ఎక్కువగా జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే క్యాన్సర్ సంబంధించిన పేషెంట్స్ ఎవరైనా అది ట్రీట్మెంట్ మీద ఉండొచ్చు, క్యాన్సర్ మీద రికవరీ అయి ఉండొచ్చు, వీళ్ళందరిలో కూడా రోగ నిరోధక శక్తి అనేది తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ఏజ్ గ్రూప్ వైజ్ చూసుకుంటే ఎవరైతే 5 years అండ్ బిలో అండ్ 60 years అండ్ అబవ్ ఉంటారో వీళ్ళందరినీ కూడా అట్ రిస్క్ పాపులేషన్ కింద కేటగరైజ్ చేశారు కాబట్టి వీళ్ళు కూడా కాస్త జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే స్ప్రెడ్ ఆఫ్ వైరస్ ని అరికట్టాలి కాబట్టి ఇవన్నీ కాకుండా ఫస్ట్ మనం చేయాల్సింది మన శానిటైజేషన్ ప్రొసీజర్స్ ప్రాపర్ గా మెయింటైన్ చేస్తున్నామా, తెచ్చుకున్నాము అవన్నీ లైక్ హ్యాండ్ హైజీన్, ఫేస్ ను తాకపోవడం, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం, 6 అడుగుల డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఇలాంటివన్నీ చేసిన దానివల్ల ఈ స్ప్రెడ్ ని నివారించినప్పుడు మరణాల సంఖ్య కూడా ఈజీగా తగ్గేదానికి ఆస్కారం ఉంది. సార్ మనం చూస్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ కరోనా వచ్చింది పోయింది. ఒకప్పుడు కరోనా ఉన్నప్పుడు ఒక మనిషిని తాకాలంటే భయపడేవారు. ఇప్పుడు ఒకరికొకరు తాక్కుంటున్నారు. మెట్రో రైల్లో చూస్తే ముక్కులే తాకుతున్నాయి సార్. ఏకంగా మొహానికి తాకుతున్నాయి మెట్రోలో రష్లు చూస్తుంటే. ఈ సిచ్యువేషన్స్ని ఇప్పుడు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందంటారా సార్? అంటే మనం చేయాల్సింది ఏంటంటే ఫేస్ మాస్క్ ధరించడం నంబర్ 1. మనము హ్యాండ్ శానిటైజర్ జోబులో పెట్టుకొని తిరగడం అనేది మర్చిపోయాం అందరం. అది మెయింటైన్ చేయడం నంబర్ 1. తర్వాత డిస్టెన్సింగ్ అవర్ సెల్ఫ్ అంటే అన్నెసరీ ట్రావెల్ చేయకపోవడం, అన్నెసరీ ఫంక్షన్స్ అటెండ్ అవ్వకపోవడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ చర్యలు. సో మీరు అంటున్న విధంగా ప్రజల్లో ఓకే తిరుగుతున్నారు, మరి ఎంతమంది ఫేస్ మాస్క్ వేసుకుంటున్నారు, ఎంతమంది శానిటైజర్ వాడుతున్నారు, ఎంతమంది ఇంటికి రాగానే ఆ బట్టలన్నీ శుభ్రపరచుకుంటున్నారు, ఎంతమంది ఇంటికి రాగానే స్నానాలు చేసి
శుభ్రపరుచుకుంటున్నారు? ఇది స్ప్రెడ్ కాకుండా ఎన్ని నివారణ చర్యలు తీసుకుంటున్నాం? ఇవన్నీ కూడా మనలో మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందండి. ఇలాంటివి చేస్తే డెఫినెట్ గా స్ప్రెడ్ ని మనం అరికట్టొచ్చు. సార్ మామూలు ప్రజలకు మీరు ఏం చెప్తారు? సామాన్య ప్రజలకంటే రెగ్యులర్గా ఉండే వాళ్ళకి, రెగ్యులర్గా రోడ్డు మీదకి వచ్చే వాళ్ళకి మాట్లాడి ఇప్పుడు ఇదంతా వదిలేస్తున్నారు. కరోనా అంటే మళ్ళీ కరోనా వచ్చిందా అని వదిలేస్తున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? సాధారణ ప్రజలందరికీ నా మనవి ఏంటంటే, మనము ఏదైతే చర్యలు మనం కోవిడ్ ద్వారా నేర్చుకున్నామో అవి మర్చిపోవద్దు. ఫేస్ మాస్క్ ధరించండి. అన్నెసరీ ట్రావెల్ అరికట్టండి. ఏదన్నా డౌట్ ఉన్న చోట ఎక్కడైతే మీకు స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉందో అక్కడ వెళ్లకుండా ఉండండి. పర్టికులర్ గా హాస్పిటల్స్ లాంటి ప్లేసెస్ ఆర్ పబ్లిక్ ప్లేసెస్ ఆర్ ఎక్స్పోజర్ ఉన్న ఏరియాస్ ఆర్ ఎక్స్పోజ్డ్ పర్సన్, మనకు తెలిసిన కన్ఫర్మ్డ్ పర్సన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి విచారించడం అలాంటివి చేయకుండా మీరు సెల్ఫ్ రెస్ట్రిక్షన్ చర్యలు తీసుకున్న దానివల్ల దీన్ని నివారించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విలువైన సమాచారాన్ని ఇచ్చారు. కాకపోతే ఒక్కసారిగా భయం అయితే మొదలవుతుంది ప్రజల్లో, మళ్ళీ కరోనా వస్తుందని ఒక భయం కనిపిస్తుంది. ఎందుకంటే కేసుల సంఖ్య కూడా అలాగే పెరుగుతుంది. మెల్లిగా మొదలై 1000 వరకు వచ్చేసింది. నెక్స్ట్ వీక్ ఇంకా రిపోర్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సో మీరు చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? మొత్తం సమాజాన్ని ఒకసారి మళ్ళీ అలర్ట్ చేయాల్సిన అవసరం ఉందంటారా ప్రభుత్వాలు కూడా? డెఫినెట్ గా అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే దీన్ని స్ప్రెడ్ కాకుండా అరికట్టడమే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. బేసిక్ ఫస్ట్ స్టెప్ దాన్ని నివారించడం. ఎందుకంటే ఎవరికి ఏ డిసీజెస్ ఉన్నాయో మన ఎవరికి తెలియదు కాబట్టి ప్రథమంగా మనం తీసుకోవాల్సిన నివారణ చర్యలు తీసుకున్నందువల్ల ఇది ఎక్కువ మనకు ప్రభావం చూపకుండా మనం నివారించుకోవచ్చు. ప్రజలందరికీ మనం ఏంటంటే ఈ సేఫ్టీ ప్రాక్టీసెస్ మాత్రం తప్పనిసరిగా చెయ్యండి. లాస్ట్లో నాకు ఒక డౌట్ సార్, చాలా సభ్యులు, అమెరికాలో కరోనా మరణాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సింగపూరు, మలేషియా, థాయిలాండ్ అటువంటి దేశాలతో వాళ్ళ నిజానికి ఇక్కడ పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి, కానీ తక్కువ వచ్చి ఎంట్రీ ఇవ్వడంతో అమెరికాలో ఎందుకు సార్? అమెరికాలో డెత్స్ ఎందుకు ఈ స్థాయిలో రికార్డ్ అవుతాయి? మనకు వాళ్ళకి ఇమ్యూనిటీ సిస్టంలో తేడా ఉందా సార్? సో నేనే అన్నాను, థర్డ్ వేవ్ కోట్ చేసినప్పుడు అక్కడ మరణాలు మన ఇండియాలో సంభవించిన ప్రభావం గమనించుకుంటే డెఫినెట్ గా ఇండియన్ సబ్సెట్ ఆఫ్ పాపులేషన్ చాలా ఈజీగా థర్డ్ వేవ్ ని ట్యాకిల్ చేశాము. సెకండ్ వేవ్ లో ఏవైతే నేర్చుకున్నామో అవన్నీ కూడా మనం ఈజీగా ఈ స్ప్రెడ్ కాకుండా నివారించాం. సో అమెరికన్ సబ్సెట్ ఆఫ్ పాపులేషన్ లో ప్రాబబిలిటీ ఏంటంటే వాళ్ళకి ఇమ్యూనిటీ అంత స్ట్రెంగ్త్ లేదు. ఆ కారణంగానే ఈ వైరస్ ఎక్కువగా విజృంభించింది అనేది ఒకటి. రెండోది, ఈ మ్యుటేషన్ ఎఫెక్ట్స్ కూడా మనం గమనించుకోవాలండి. వివిధ రకాల మ్యుటేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి అక్కడ ఉన్న టైప్ ఆఫ్ వైరస్ మన దగ్గర ఉన్న టైప్ ఆఫ్ వైరస్ కి ఏదైనా డిఫరెన్స్ ఉండొచ్చు. ఆ కారణంగా కూడా మరణాలు సంభవించకుండా మన దగ్గర ప్రొటెక్టివ్ గా ఉన్నాం. ఈజీగా రికవర్ అవుతున్నది ఇప్పటి వరకు వచ్చిన సమాచారం అయితే ఉందండి. కానీ మనం చేయాల్సిన చర్యలు మాత్రం తప్పనిసరిగా చేయాలి. భయపడాల్సిన పని లేదు, కానీ జాగ్రత్తగా అయితే ఖచ్చితంగా ఉండాలి. 100%. థ్యాంక్ యూ రాజేష్ సార్. మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం కేటాయించినందుకు. కరోనా పైన ఒక అవగాహన, ఎందుకంటే సిచ్యువేషన్ కొంత భయపెట్టే విధంగా ఉంది. నిజానికి జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే అందరికీ ఉంది. మీ సమయాన్ని మాకు వెచ్చించి మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో జాయిన్ అయినందుకు. ఇది మొత్తానికి కరోనా పట్ల కొంచెం భయపడాల్సిన అవసరం ఉంది, బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని డాక్టర్ గారు చెప్తున్నారు. ఇది మొత్తానికైతే కరోనా వేగంగా స్ప్రెడ్ అవుతుంది, అయ్యే అవకాశాలు ఉన్నాయని మాత్రం మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. కరోనా మన దాకా వస్తే చూద్దాంలే అనకుండా మన దాకా రాకముందే దాన్ని నివారించాల్సిన అవసరం ఉంది. కరోనాకి కేవలం ఒకటే ఒక నివారణ సూత్రం ఉంది. చేతులు కడుక్కోండి, మాస్క్ పెట్టుకోండి, శానిటైజర్ని క్యారీ చేయండి. ఇవాళ నుంచి ముఖ్యంగా మెట్రో రైళ్లలో రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. పబ్లిక్ ప్లేసుల్లో, బస్ స్టాండ్లలో, బస్ స్టాపుల్లో ఎక్కువగా రద్దీ కనిపిస్తుంది. ఉచిత బస్సు వచ్చిన తర్వాత బస్సుల్లో కూడా మహిళలు కిక్కిరిసిపోతున్నారు. వీళ్ళంతా ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడింది. డాక్టర్ రాజేష్ గారు మనతో జాయిన్ అయినందుకు ప్రేక్షకుల నుంచి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు కరోనా పట్ల ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు? ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ లైవ్ ఫర్ లైవ్ అప్డేట్స్.